ఇప్పుడు ఇలా కుక్కర్లో వేసిన కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇలా ఇప్పుడు ఇలా ఒక స్పూన్ అంత ఉప్పు, ఒక స్పూను ఉప్పు అలా. ఇప్పుడు ఇలా కొంచెం పసుపు వేస్తాను. కొద్దిగా వాటర్ అయితే అస్సలే పోయొద్దు, ఎందుకంటే అల్లనే వాటర్ ఊరుతాయి. మనం కర్రీ అయ్యేటప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఇట్లా కొంచెం ఇట్లా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఒక 3 విజిల్ రావాలి, ఎందుకంటే అలా వాటర్ ఊరుతుంది కాబట్టి పోయొద్దు. ఇప్పుడు ఆ మటన్కు ఇవన్నీ మసాలాలు దానికి ఇప్పుడే ధనియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు, కొన్ని లవంగాలు కొంచెం వేగాలి. ఇవి కొంచెం వేగినాయి. ఇప్పుడు జొన్నలు, ఇవి చిన్న జొన్నలు, తెల్ల జొన్నలు ఇవి, అవి కూడా వేగాలి. అవి దేనికంటే జొన్నలు మన కూర మంచిగా చిక్కబడుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. తలకాయ కూరలో జొన్నలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ జొన్నలు లేని వాళ్ళు ఉలుమలు కూడా వేసుకోవచ్చు. ఉలుమలు లేని వాళ్ళు అవి బియ్యం కూడా ఏం వేసుకుంటే బాగుంటుంది. కొన్ని ఎండుమిరపకాయలు, గసగసాలు కొంచెం, అది లాస్ట్ పోసుకోవాలి, ఫస్ట్ పోస్తే మాడిపోతుంది. ఆ గిన్నె వేడికే ఏగుతుంది అది, అందుకే లాస్ట్ పోసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేస్తానా. ఇవి చల్లారినాయి, మిక్సీ పడతానా. ఇది మంచిగా పొడి మెత్తగా మిక్సీ పట్టిన. ఇప్పుడు గిన్నె వేడైంది, నూనె పోసుకుందాం. ఇలా కొంచెం నూనె ఎక్కువనే ఉండాలి, తలకాయ కూర కదా, నీసు రాకుంటుంటుంది. నూనె మంచిగా వేడైంది. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నాం. టైం ఎక్కువ తీసుకున్నా మంచిదే, కానీ టేస్టీగా వండుకొని తినాలి. మనసుకు తృప్తి ఉండాలి తింటే. తిన్న సాలరా జీవితానికి అన్నట్టు అట్లా చేస్తా నేను, ఎందుకంటే టైం ఎక్కువైనా మంచిదే, కానీ నేను మంచిగా వండుకోవాలి. ఒక 2 బగారాకులు సుంచి ఎత్తానా, 4 లవంగాలు, ఒక 2-3 మిరియాలు. ఇల్లు వేస్తే ఏమవుతుందంటే మంచిగా టేస్ట్ ఉంటుంది. అల్లేసినావు మళ్ళీ ఇల్లు వేసినావు అని అడుగుతాను కదా, ఇల్లు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిగడ్డలు మంచిగా గోలినాయి. అల్లం కూడా మంచిగా గోలాలి. ఇప్పుడు ఇలా పసుపు, అలా కొద్దిగానే వేసిన కాబట్టి ఇలా కొద్దిగా పసుపు వేసుకోవాలి. మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇది మటన్ ఇల్లు వేసుకోవాలి. ఉడికింది మంచిగా. ఎసరు చూడు ఎట్లా ఊరిందో. మనం ఎసరు పోస్తే మొత్తం పొంగినట్టు అవుతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలాలు, కొంచెం ఉప్పు, ఒక్కసారి ఇట్లా వండుకొని చూడండి. ఎప్పటికి వండుకోవాలన్న కోరిక వస్తుంది, అట్లా టేస్టీగా ఉంటుంది. ఏదో వేసుకుంటేనే కదా దాని గురించి తెలిసేది. చేయకపోతే ఎట్లా తెలుస్తుంది? నాకైతే అంతకుముందు తలకాయ కూరే అండరాకపోయేది. మూత పెట్టుకోవాలి. ఆ మసాలా అంతా ముక్కకు పట్టాలి. మంచిగా కొద్దిగా మంట తగ్గించుకొని సిమ్ములో పెట్టుకొని ఉడికించుకోవాలి. గుమ్మగుమ్మల మటన్. కారం గిట్లా ఏమేయ, మిరపకాయలు వేసిన కాబట్టి కారం అవసరం ఉండదు. కొత్తిమీర, పుదీనా నేను ఇప్పుడు వేసింది. తెలంగాణ వాళ్ళకు తలకాయ కూర అంటే పండుగ. ఈ తలకాయ కూర తినుకుంటా మంచిగా కళ్ళు తాగితే ఉంటుంది కదా.
మూత మీద సిమ్ములు ఉడకాలి కొద్దిసేపు. ఎంత మంచిగా అయింది. కాకపోతే ఇలా వేడి నీళ్ళు పోసుకోవాలి, సన్నీళ్ళు అసలే పోసుకోవద్దు. బాగా పోయా కొన్నే పోతా, సన్నీళ్ళు అయితే పోయొద్దు, వేడి నీళ్ళే పోసుకోవాలి. ఇలా మనం వేడి నీళ్ళు పోసుకుంటే ఏమవుతుంది అంటే ముక్క మంచిగా ఉంటుంది, తొందరగా ఉడుకుతుంది, మనకు టేస్ట్ కూడా వేరే ఉంటుంది వేడి నీళ్ళు పోసుకుంటే. ఎంత మంచిగా ఉన్నది చూడు, చూస్తే అయితే నోటే నీళ్ళు ఊరుతాయి. కొన్నే పోతానా, కొన్నే పోసిన, అంత కలిపిన, మళ్ళీ కొన్ని పోసిన. ఇప్పుడు మంట ఎక్కువ పెట్టుకొని ఉడికించుకోవాలి, సిమ్ములు అవసరం లేదుగా. మూత పెట్టుకొని హైలో ఉడికించుకోవాలి. ఇక ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఎందుకంటే నేను ఫస్ట్ వేయ అవి తొక్కు అయిపోతాయి. ఇప్పుడు వేసుకుంటే మంచిగా అవి ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటాయి, మన కర్రీకి కూడా మంచిగా పడతాయి, మంచిగా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం ఉడకాలి అది, ఎందుకంటే ఆహా ఎంత టేస్టీ మటన్ తలకాయ కూర చూడు ఎంత మంచిగా వచ్చిందో. ఎట్లా అంటే చిక్కగా మస్తు ఉన్నది. గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇక. టేస్ట్ అయితే మస్తు ఉన్నది. కొంచెం నాకు ఇట్లా చూసిన ఉప్పు చూడాలి కదా, ఆగుతలేదు పానం, ఏం చేయాలి మరి. గ్యాస్ ఆఫ్ చేసిన. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టమో ఈ తలకాయ కూర అంటే. తప్పకుండా కామెంట్ చేయండి, ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి.